లయ ఇవాళ నేను పలాష్ ప్రీ ప్లీటింగ్ శారీ వర్క్స్ దగ్గరికి వచ్చాను. ఇవి మా కజిన్ వెడ్డింగ్ శారీస్ అండి. అంతకుముందు మేము తన ఎంగేజ్మెంట్కి అండ్ అలాగే మామూలుగా చిన్న ఫంక్షన్స్కి మేము బ్యూటీషియన్తో డ్రేపింగ్ చేయించడం కానీ లేకపోతే వేరే ప్లీటింగ్ సర్వీసెస్ కానీ ట్రై చేసాము, కానీ మాకు అంత ఫైనల్ లుక్ అంతగా నచ్చలేదు. ఈ పలాష్ ప్రీ ప్లీటింగ్ గురించి రివ్యూస్ చూసి చాలామందిని తెలిసిన వాళ్ళని అడిగితే చాలా బాగా డ్రేప్ చేస్తున్నారు అండ్ అలాగే డ్రేపింగ్ ఉంది ప్లస్ ప్రీ ప్లీటింగ్ కూడా ఉంది, ఫైనల్ లుక్ చాలా బాగా వస్తుందని చెప్పారు. అయితే నేను ఇవాళ వాళ్ళని రిక్వెస్ట్ చేశాను, నేను కూడా మీరు ప్లీటింగ్ చేసేటప్పుడు ఉంటాను అని చెప్పేసి. వాళ్ళు దానికి ఒప్పుకున్నారు. చూద్దాం ఎలా ప్రీ ప్లీటింగ్ ఎలా ఉంటుంది. ఇది తలంబ్రాల చీర అండి అండ్ ఈ గోల్డ్ ఏమో పెళ్లి చీర. ఈ రెండు ప్రీ ప్లీటింగ్ చేస్తామన్నారు. చేసిన తర్వాత ఒకసారి నేను ఫైనల్ లుక్ చూసిన తర్వాత చెప్తాను. మీరు మెజర్మెంట్స్ చాలా ఎక్కువ తీసుకున్నారు కదండి, అవి ఎందుకు తీసుకున్నారు అంతగా? సో దగ్గర స్పెషాలిటీ ఏంటంటే మేము చాలా ఎస్థెటిక్గా చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియన్ ఎస్పెషల్లీ సౌత్ ఇండియన్ బాడీస్ చాలా షేప్స్లో ఉంటాయి. కొంతమందికి హిప్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమందికి చెస్ట్ ప్రాబ్లం ఉంటుంది, కొంతమంది పుట్టిగా ఉంటారు. సో ఈ బ్యూటీషియన్స్ వాళ్ళు చేసేది కూడా వాళ్ళు అక్కడికక్కడ చేసి ఇచ్చేస్తారు. అంటే మేమేంటంటే బాడీని స్టడీ చేస్తాం, తర్వాత అకేషన్ని కూడా స్టడీ చేస్తాం. లైక్ అకేషన్ తర్వాత అంటే అకేషన్ బట్టి కూడా చేస్తారా వెడ్డింగ్కి వేరుగా అలాగా? అకేషన్ అంటే లైక్ పెళ్లి కూతురుకి వేరుగా చేస్తామండి. పెళ్లి కూతురు శారీ అసలు కంప్లీట్లీ డిఫరెంట్. ఇది పెళ్లి కూతురు చీర అన్నారు కదా, అవునండి. పెళ్లి కూతురు శారీకి కొంచెం డిఫరెంట్ మెజర్మెంట్స్ తీసుకుంటాము. కూతురు బ్రదర్, సిస్టర్, పెళ్లి కొడుకు బ్రదర్, ఇట్లా మెయిన్ వాళ్ళకి డిఫరెంట్గా ఉంటుంది. ర్యాండమ్గా డాక్టర్స్, ఆఫీస్ వెళ్ళే వాళ్ళు, ఫంక్షన్స్ నార్మల్ క్యాజువల్ ఫంక్షన్స్ అటెండ్ చేసే వాళ్ళకి డిఫరెంట్ శారీ ప్లీటింగ్ ఉంటుంది. ఇదే కాకుండా ఈ శారీకి కుర్చీలు ఎన్ని వేయాలండి? ఈ కస్టమర్ ఏంటంటే కొంచెం ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్లో ఉంది హిప్. సో ఎక్సెల్ టు డబుల్ ఎక్సెల్ హిప్ ఉంటే ఎంత కాస్ట్లీ శారీ కొన్నా సరే ఈ కుర్చీలు తక్కువ వస్తాయి. శారీ ప్లీటింగ్లో జనరల్లీ ఏమనుకుంటారు, ఒక చెస్ట్ ప్లీట్స్ వస్తే చాలు అనుకుంటారు ఎవరైనా. కానీ శారీ ప్లీటింగ్ అన్నది చెస్ట్ ప్లీట్స్ కోసమే కాదు, ఓవరాల్స్ అన్నమాట. సో అందుకని ఎక్సెల్ అబవ్ అయితే మీరు డెఫినెట్గా 25 సెంటీమీటర్స్ ఫ్యాబ్రిక్ వేసుకోవాలి. ఓకే. మామూలుగా మీరు బ్రైడల్ డ్రేపింగ్ కూడా చేస్తారా ఇలా ప్రీ ప్లీటింగ్ కాకుండా? మేము బ్రైడల్ డ్రేప్స్కి వెళ్తాము. ఇన్ని మీకు రివ్యూస్ చాలా బాగా ఉన్నాయి, సర్వీసెస్ మీవి బాగున్నాయి అని చెప్పారు, అందుకని వచ్చాము. ఇంకా మీకు బ్రాంచ్ ఎక్కడైనా ఉందా? నేను ప్రస్తుతం గుంటూరులో కూడా సర్వీసెస్ ఆఫర్ చేస్తున్నామండి. తాడేపల్లి, మంగళగిరి, గుంటూరు సర్వీసెస్ అయితే ఇస్తాము. తక్కువ రేట్లో అయితే మేము చెయ్యమండి. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ ప్రీ ప్లీటింగ్ శారీకి నార్మల్గా వన్ శారీకి ఎంత తీసుకుంటారు, లేకపోతే ఎక్కువ కౌంట్ ఉంటే వాటికి డిఫరెంట్ ఉంటుందా చార్జ్? డెఫినెట్గా తగ్గుతుంది. ఈ చెస్ట్ ప్లీట్స్ కూడా ఒక్కొక్కరికి ఒకలా ఉంటాయండి, లేకపోతే మొత్తం ఒకలానేనా? యాక్చువల్లీ లెంత్ తక్కువ ఉన్న శారీ అయితే ఇవి తక్కువ అవుతాయి, లెంత్ ఎక్కువ ఉంటే కొంచెం ఎక్కువ వస్తాయి. బట్ ఫైనలీ ఏంటంటే చెస్ట్ సైజుని బట్టి చెస్ట్ సైజ్ని బట్టి స్ట్రక్చర్ ఎలా ఉంది అని దాన్ని బట్టి మనం ఈ ప్లీట్స్ వేస్తామన్నమాట. ఇప్పుడు ఈ అమ్మాయి కొంచెం ఎక్సెల్ L2, అదే మీ కజిన్ L2 ఎక్సెల్ సైజ్ కాబట్టి ఇక్కడ కూడా కవర్ అవ్వాలి, ఇది డెఫినెట్గా కవర్ అవ్వాలి. పిక్చర్స్లో ఇలా అవ్వకూడదు. సో మనం ఇక్కడ కూడా మొత్తం సెట్ చేసేస్తాం. అందుకే ఈ చెస్ట్ బాక్స్ అన్నది చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ అలాగే ఇప్పుడు ఈ చెస్ట్ ప్లీట్స్ కుర్చీలు, ఐ మీన్ ఇప్పుడు ఇవన్నీ పెట్టారు, సేమ్ అలాగే కుర్చీలు కూడా అలాగే పెడతారా ఏంటంటే ఆ పర్సన్ కి? అలా ఏమి ఉండదు, అంటే పైన 9 వచ్చాయి కింద 9 పెట్టాలి అని ఉండదు. మినిమంగా 7 ఉండాలి. ఓకే. ఎంత లావు వాళ్ళైనా 6 to 7 పెట్టుకోవడానికి ట్రై చేయాలి. ఓకే. ఇప్పుడు కొరియర్లో కూడా పంపిస్తారా? ఒకవేళ మేము వేరే ఊరి నుంచి పంపించాలన్నా మీ అడ్రస్కి పంపిస్తే ప్రీ ప్లీట్ చేసి? కొరియర్లో అయితే వస్తాయి, శారీస్ అయితే వస్తాయండి. యాక్చువల్లీ బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ అట్లా చాలా ప్లేసెస్ నుంచి శారీస్ వస్తాయి అన్నమాట. దానికి ఛార్జెస్ డిఫరెంటా? దానికి కొరియర్ ఛార్జెస్ యాడ్ అవుతాయి, ఇంకా ఎక్స్ట్రా ఏం యాడ్ అవ్వు. ఒకసారి ఢిల్లీ నుంచి, యుఎస్ నుంచి చాలా ఎక్కువ వస్తాయి. ఓకే. మీరు ఎక్కువ ఐరన్ ఎందుకు ఆన్ చేయడం లేదు? హీట్ లేదు కదా ఎక్కువ? చాలా మంది స్టీమ్ ఐరన్ పెట్టి అట్లా చేస్తారు. హీట్ పెట్టడం అన్నది
స్టీమ్ ఐరన్ చేయడం అనేది చాలా పెద్ద బ్లండర్. ఇప్పుడు మీరు చాలా కాస్ట్లీ శారీస్, ఇప్పుడు ఇది ఎక్స్పెన్సివ్ శారీ, వెడ్డింగ్ శారీ, ఇది లైఫ్ లాంగ్ ఉంచుకుంటారు. నేను దీని మీద ఇప్పుడు వాటర్ ప్రెస్ చేశాను అనుకోండి, తర్వాత మేము క్లోజ్ చేసేస్తాం. వీళ్ళు యాక్చువల్లీ ఎప్పుడు కట్టుకుంటారో మనకు తెలియదు. సో అలాంటప్పుడు ఏమవుతుంది, ఆ శారీ ఎక్కడైనా చిన్న చిన్న డాట్స్, మరకలు పడిపోవడం, లేకపోతే పిన్స్ తుప్పు పట్టేయడం, రస్ట్ వచ్చేయడం, లేకపోతే శారీలో నుంచి స్మెల్ రావడం, అలాంటివన్నీ జరుగుతాయి. అందుకు మేము స్టీమ్ వాడము. నెంబర్ 2, ఐరన్ కూడా మేము వాడము. ఐరన్ ఎందుకు వాడము అంటే ఇవి ఇలాగే ఉంటాయి, చేత్తోనే ప్రెస్ చేసుకోవచ్చు. ఇక్కడ ఐరన్ వాడితే ఇదంతా జరి పాడైపోతుంది. ఓకే. సో ఫ్యూచర్లో వీళ్ళు ఓపెన్ చేసి శారీ కట్టుకున్నప్పుడు ఇవన్నీ చాలా డర్టీగా కనిపిస్తూ ఉంటాయి. సో ఐరన్ అనేది వాడము. ప్రీ ప్లీటింగ్ చేసిన తర్వాత మీరు బాక్స్లో పెట్టేసిన తర్వాత అది విడిపోకుండా ఉంటుంది. అది విడిపోదు, ఆ ఫోల్డింగ్ స్పెషల్గా ఉంటుంది, విడిపోదు. మేము అసలు మ్యాక్సిమం ఐరన్ యూజ్ చేయము. మీరు ఇప్పుడు మొత్తం చూస్తే అర్థమవుతుంది. వీళ్ళు అసలు ఐరనే యూజ్ చేయట్లేదండి. సో శారీస్ పాడవుతాయి అన్న భయం కూడా అవసరం లేదు. అంటే ఇదిగో చూడండి, మీరు పట్టుకోండి ఎంత చల్లగా ఉంది. ఐరన్ ఆన్ చేయాల, ఇది చాలు మనకి, దిస్ ఇస్ ఇనఫ్, ఇది సరిపోతుంది. దీనికి హీట్ చేసి తొక్కి నొక్కి పెట్టాల్సిన అవసరం అయితే అంటే ఇప్పుడు అసలు మీరు స్విచ్ ఆన్ చేసుకోవడం చేయడం మ్యాక్సిమం మేము స్విచ్ ఆన్ చేయము. మాది హీట్లెస్ ఐరనింగే ఉంటుంది. ఇంకా అంతే. కావాలంటే ఫ్యాబ్రిక్ ఐరన్ చెయ్యము. ఇక్కడ ఇదంతా అసలు ఐరన్ అన్నది చెయ్యకూడదు. ఓకే. శారీ అన్నది బ్యూటిఫుల్గా ఎక్కడ పఫీగా ఉండాలో అక్కడ పఫీగా ఉండాలి, ఎక్కడ ఫ్లాట్ గా ఉండాలో అక్కడ ఫ్లాట్ గా ఉండాలి. ఓకే. ఇక్కడ ఐరన్ చేస్తే ఎక్కువ ఫ్లాట్ అయిపోతుంది. దీనికి వేరే టెక్నిక్ ఉంటుంది. ఇప్పుడు ఐరన్ చేయకుండానే ఫ్లవర్ లా రావాలన్నమాట. సో ఆ టెక్నిక్ మేము యూజ్ చేస్తాం. బాగుంది. ఓకే. ఇప్పుడు ఇవి ఇంకా సెట్ చేస్తాం అన్నమాట. ఇంకా సెట్ చేస్తే ఫ్లవర్ లా వస్తాయి యాక్చువల్లీ కట్టిన తర్వాత. ఓకే. ఓకే, ఇలా రావాలి ఎప్పుడు కూడా. ఓకే. అదే మీరు ఇది ఐరన్ చేసేసారు అనుకోండి, ఇదంతా పాడైపోతుంది, ఫ్లాట్ అయిపోయినట్టు ఉంటుంది అన్నమాట. ఇది మా స్పెషల్. చాలా బాగా వచ్చిందండి. వీటిలో కూడా డిఫరెంట్ డ్రేప్స్ ఉంటాయా? యాక్చువల్లీ సింగిల్ పల్లో అంటారు కదా, ఆ సింగిల్ పల్లో కూడా చేస్తారా? కూడా చేస్తాం. కొంచెం పాజ్ ఈ డ్రేపింగ్స్ లో సింగిల్ పళ్ళు డ్రేపింగ్ కూడా ఉంటుంది కదా, అదైతే ఎలాగా? సింగిల్ పళ్ళు డ్రేపింగ్ కి డిఫరెంట్ అండి. ఓకే. మేము యాక్చువల్లీ స్పెషాలిటీ డ్రేపర్స్. అంటే మీకు ఎలా చెప్పాలి, రైట్ సైడ్ కావాలి, ఫ్రంట్ కావాలి, అట్లా శిల్పా శెట్టి సెలబ్రిటీస్ వేస్తారు కదా, ఆ డ్రేప్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. యునెస్కోకి అలా అటు వెళ్ళే వాళ్ళు, కొంచెం ఐఏఎస్ ఆఫీసర్స్ వాళ్ళు, మేము ఇండియాని రిప్రజెంట్ చేయాలి, హ్యాండ్లూమ్ శారీస్ కల్చరల్గా వెళ్ళాలి అనుకుంటారు. వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు. అంటే స్టైలిష్ బ్లౌజ్, వెస్టర్నైజ్ బ్లౌజ్ మీద వెస్టర్నైజ్డ్ వేలో ఇండియన్ శారీ. ఓకే. సో కౌల్ డ్రేప్ చేస్తాము, ఫ్రంట్ పళ్ళు, తర్వాత ఇంకా చాలా రకాల బెంగాలీ డ్రేప్స్, కేరళ డ్రేప్స్, అవన్నీ మా దగ్గర ఇలాగే ఫోల్డ్ చేసి ఇస్తాం. ఓకే. కానీ చాలా బాగా వచ్చిందండి లుక్ వితౌట్ ఐరన్ కూడా. ఇది ఐరన్ యూజ్ చేయలేదన్నమాట. 2 శారీస్ చాలా బాగా వచ్చాయండి. ఇలా ఈ ప్రీ ప్లీటింగ్లో ఏమైనా టిప్స్ చెప్తారా మాకు? మామూలుగా ఏమైనా డ్రేపింగ్ టిప్స్ కానీ? డ్రేపింగ్ టిప్స్ ఏముంది, ఒక్కసారి మీరు టైట్గా కట్టుకోవడం అంతే, అంతకంటే ఏం లేదు. టిప్స్ అంటే శారీస్ కొంతమంది డ్రై వాష్కి ఇస్తారు. అవును, మోస్ట్లీ ఇస్తారు. కానీ ఇప్పుడు ఇది చూడండి, ఇది ప్యూర్ హ్యాండ్లూమ్ శారీ. ఇది ఎలా లుక్ ఉంది, ఇది డ్రై వాష్కి ఇస్తే దీని మీద స్టార్చ్ ఎక్కువ స్ప్రే చేస్తే ఈ షైన్ అంతా డల్ అయిపోయి ఒక కవర్ మాస్క్ లాగా ఉంటుంది అన్నమాట. ఓకే. సో డ్రై వాష్కి ఇచ్చేటప్పుడు కూడా, డ్రై వాషింగ్లో కూడా టెక్నిక్స్ ఉంటాయి. వాళ్ళకి చెప్పాలి, స్టార్చ్ తక్కువ వేయండి, శారీకి షైనింగ్గా ఉండాలి అని చెప్తే, షైన్ పోకుండా ఉండాలి అని దాన్ని బట్టి చేస్తారు మేడం డ్రై వాష్. ఇంకా టిప్స్ అంటేనండి, యాక్చువల్లీ బ్యూటీషియన్స్ ఎక్స్పెన్సివ్ డ్రేపర్స్ కంటే కూడా ప్రీ ప్లీటెడ్ శారీ మంచిగా చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి 8, 9 వచ్చాయి, ఇక్కడ 8 వచ్చాయి. ఈ శారీ చాలా పెద్దది అనమాట. ఓకే. సో అట్లా మంచిగా చేయించు. అందరూ ఏంటంటే ఇక్కడ సరిగ్గా చేయరు, దీన్ని వదిలేస్తారు. యాక్చువల్లీ సెంటర్ ప్లీట్స్ని వీటిని వదిలేస్తారు, అంటే ఇదే ప్లీటింగ్ అనుకుంటారు, దీన్ని వదిలేస్తారు. కానీ శారీకి ఇదే అందం. తర్వాత ఇది కూడా అందరూ 4 ఇంచే పెట్టండి, 3 ఇంచ్ పెట్టండి అంటారు. యాక్చువల్లీ ఇది అందరికి 3 ఇంచ్ 4 ఇంచ్ బాగుంది. బాడీ హిప్ సైజు
హ్యాండ్ లావుగా ఉంటే కూడా కొంచెం ఎక్కువ పెట్టుకోవాలి. హిప్ బ్రాడ్గా ఉంటే హిప్ కట్ వరకు తీసుకోవాలి. షోల్డర్ బ్లౌజ్ ఎక్కడి నుంచి వేసుకుంటున్నారో అక్కడ నుంచి లెంత్ చూసుకొని ఇది అడ్జస్ట్ చేయాలన్నమాట. సో అందుకే మేము ఎక్కువ చార్జ్ చేస్తామండి. ఇదిగోండి మీ శారీస్. థ్యాంక్ యూ సో మచ్. వీడియోకి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ టూ శారీస్ చాలా బాగా ప్రీప్లీటింగ్ చేశారు. అలాగే వీడియో ఇదంతా ఎలా చేస్తారు అనేది మాకు చూడటానికి పర్మిషన్ ఇచ్చారు. అండ్ ఒకసారి మేము కట్టుకున్న తర్వాత ఫైనల్ లుక్ మీకు పిక్స్ పెడతాము. అలాగే రివ్యూస్లో మావి కూడా అప్డేట్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా బాగా వచ్చాయండి. ఇలా డీటెయిల్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఇస్తారండి. ఒకసారి చెక్అవుట్ చేసి చూడండి.